మామూలుగా కేన్స్ ఫెస్టివల్ అంటే మనకంతా కూడా రకరకాల గౌన్లు వేసుకుని అంటే ఈ వెస్టర్న్ క్లోత్స్ తోటే మనకి తారలు సందడి చేయటం చూస్తాం. కానీ ప్రిజక్తా మాలి ఈవిడ ఎంత ధైర్యంగా నవారీ శారీ, మహారాష్ట్రకు చెందిన ఈవిడ మహారాష్ట్ర సంప్రదాయ చీర ఏదైతే ఉందో దాన్ని ధరించి ఆవిడ అంటే ఈవెన్ ఆవిడ దుస్తులే కాదు, ఆవిడ వేసుకున్న నగలే కాదు, అన్నీ కూడా మహారాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఆవిడ కేన్స్ దాని మీద ఆ రెడ్ కార్పెట్ మీద సందడి చేశారండి. నీలం రంగు చీర అది ఎంత బాగుందంటే, ఇది కదా యాక్చువల్గా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించటం అంటే ఇది. ఈసారి చాలా మంది తారలు భారతీయ సంప్రదాయంలో భాగమైన ఇక్కత్ దుస్తులను కూడా ధరించారు. అయితే కళ్యాణి ప్రియదర్శన్ కూడా వచ్చింది అని అంటున్నారు. ముఖ్యంగా 1500 గంటల పాటు శ్రమించి తయారు చేసిన ఒక నీలం రంగు ఫ్రాక్ వేసుకుంది ఐశ్వర్యారాయ్. కానీ ఐశ్వర్యారాయ్ మొహం చూసారా మీరందరూ? ఆవిడ ఇలా బుగ్గలు ఏదో ఉబ్బినట్టుగా, అంటే వీళ్ళందరూ కూడా ఏజ్ మర్చిపోతున్నారా? 53 ఏళ్ల వయసులో ఆవిడ, అంటే వీళ్ళందరూ బొటాక్స్ ఏదో అంటారు కదా, ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటారండి. మనకి యాక్చువల్గా మనిషికి మన వయసు చెప్పేది ఇక్కడ ఈ బుగ్గల పక్కనుండే ఈ గీతలు అన్నమాట. ఆ గీతలు కనుక మీరు చూసారంటే ఆవిడ ఆ మొహం అంతా ఉబ్బిపోయినట్టుగా ఉండి ఎక్కడికక్కడ బంతుల్లాగా ఉందన్నమాట ఆవిడ ఫేస్. అసలు ఎందుకు ఆవిడ నిజంగా నాకు అనిపించిందండి, తన సంప్రదాయ దుస్తుల్లో ముఖ్యంగా మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన కాంజీవరం చీర కట్టుకుని ఉండొచ్చు కదా. మహారాష్ట్రీయన్ ఆవిడ చక్కగా నవారీ చీర కట్టుకున్నప్పుడు 9 గజాలది, ఈవిడ ఎందుకు 9 గజాల చీర లేకపోతే 7 గజాల చీర కట్టుకుని ఉండొచ్చుగా. మనం ఇంకా చిన్నపిల్లలు అనుకుంటే ఎట్లా? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అలియా భట్ కూడా వచ్చారు, కానీ ఆవిడని ఎవరు పట్టించుకోలేదు అని తెలుస్తుంది. అంటే ఆవిడతో వచ్చిన మేకప్ మెన్స్ లేదు, ఆవిడతో వచ్చిన అసిస్టెంట్స్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు పట్టించుకోలేదని. ముఖ్యంగా మహారాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించడం అనేది అందరం కూడా చాలా ఆనందించదగ్గ విషయం.